శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? నన్ను చాలామంది నిన్న అన్నారు, మీరు సింపుల్గా ఉంటారు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటారో అలా ఉంటారే కాబట్టి మాకు మీ అంటే చాలా అభిమానం, అందుకే మీరు దగ్గర అయ్యారు అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకపోతే చాలామంది మీరు చదివిన పుస్తకాల గురించి చెప్పండి ఇలా అని కూడా అడుగుతూ ఉంటారు. అలాగే అంటూ ఉంటాను. ఎప్పుడైనా వివేకానందుల వారివి అమ్మ శారదాదేవి, మాతృమూర్తి శారదాదేవి గురించి చెప్తూ ఉంటాను. అయితే ఇది నేను చిన్నప్పుడు చదివానండి. ఈ నవల చాలా ఏళ్ళైంది చదివి. నా దగ్గర ఇంకా ఉన్నట్టుంది పుస్తకం. చాలా బుక్స్ ఉన్నాయి, చూడాలి అందులో. మాలతీ చందూర్ గారని ఆవిడ చాలా ప్రఖ్యాత ప్రముఖ రచయిత్రి ఆవిడ. మా అమ్మగారు వాళ్ళ చిన్నప్పటి నుంచి ఆవిడ ఆంధ్రప్రభలో శీర్షికలు నిర్వహించేవారట. వంటల గురించి, పిల్లల పెంపకం, ఇలాంటివి అన్నీ అన్నమాట. అంటే ఇప్పుడు మోటివేషనల్ అంటున్నారు, అవి అప్పుడే ఆ రోజుల్లోనే ఆవిడ చెప్పేవారు. 50 ఏళ్ల క్రితమే, ఇంకా పైన 50-60 ఏళ్ల క్రితం ఆంధ్రప్రభలో మొదలుపెట్టారట. తర్వాత పెద్ద అయ్యాక ఆవిడ పుస్తకాలు అవి నేను కూడా చదివాను మా అమ్మగారి ప్రభావంతో. అందులో భూమిపుత్రి అని ఒక నవల ఉంటుందండి. నిజంగా చాలా గొప్ప నవల. మరీ పెద్ద లావుగా ఉండదు, ఇంత ఉంటుంది. మీకు ఎక్కడైనా పెద్ద పెద్ద బుక్ స్టాల్స్లో దొరుకుతుంది. విజయవాడ నవోదయ బుక్ స్టాల్స్లో కానీ, మీ ఊళ్ళలో ఉండే పెద్ద వాటిలో కానీ ప్రయత్నించి చదవండి. ఆ నవల ఒక స్త్రీ, ఒక ఎక్కువ చదువుకోని స్త్రీ, ఒక పల్లెటూరి యువతి సమస్యల్ని ఎలా ఎదుర్కొంటుంది, ధైర్యంగా జీవితంలో ఎలా నిలబడగలుగుతుంది అన్నది. ఆమెకు ఒక బావ ఉంటాడు, పట్టణంలో చదువుకుంటూ ఉంటాడు. ఆమె పల్లెటూరులో ఉంటుంది. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఇష్టపడతారు, వివాహం చేసుకుందాం అనుకుంటారు. అతను చదువు అయ్యేదాకా ఈ అమ్మాయి ఇక్కడ ఆగే పరిస్థితి లేదు. అందుకని ఒక్కత్తి వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళిపోతుంది. అతను పిరికివాడు, అధైర్యపడిపోతాడు. ఈ అమ్మాయే ధైర్యం చెప్తుంది. ఏం అవ్వదు బావా, ఏం పర్వాలేదు, నువ్వు కంగారు పడకు, నేను అన్నీ చూసుకుంటాను కదా అని చెప్పి ఆ అబ్బాయిని వివాహం చేసుకుని ఆ అమ్మాయి దగ్గర ఉన్న కొద్ది డబ్బుతో ఏవో ఇంట్లోకి కావాల్సిన కొనుక్కుని ఆ అబ్బాయి ఉంటున్న హాస్టల్లో, ఆ కాలేజీ హాస్టల్లో ఒక తోటమాలి ఉంటాడు. ఈ అమ్మాయి చురుకుదనం, మంచితనం చూసి ముచ్చటపడి అతని గదిలో ఒక పక్క కట్టి ఇలాగ తడికలాగా వాళ్ళని ఒక పక్కన ఉండనిస్తాడు. ఆ అమ్మాయి రోజు ఆ హాస్టల్ కరస్పాండెంట్ ఆయన వాకింగ్కి వెళ్తుంటే ఇంటి ముందు ముగ్గు వేయడం అది చూస్తాడు. అమ్మాయి ఇదేంటి ఇలా సంసారం ఇలా వచ్చింది ఏంటంటే, అమ్మాయిని వెళ్ళి ఆయనకి ఎదురెళ్ళి నమస్కారం చెప్పి తన జీవిత కథ చెప్పుకుంటుంది. మా బావకేం తెలియదండి, మా బావ పిరికివాడు, నేనే వచ్చేసాను, ఇలాగ నేనే కారణం, మా బావనేమనకండి అలా చెప్తుంది. ఆ అమ్మాయి చొరవకి, తెలివితేటలకి, అమాయకత్వానికి ఆయన ముచ్చటేసి వాళ్ళని ఉండనిస్తారు. అలా అమ్మాయి ఒక్కొక్కటి ఆ దొడ్లో రాలేని మామిడికాయతో కొంచెం పచ్చడి చేసి, ఆ అమ్మాయి కొనుక్కున్న సరుకులతో కొంచెం అన్నం వండి ఆ తాతకు కూడా కొంచెం పెట్టి అలా ఉంటుంది. ఆ హాస్టల్లో ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళంతా ఈ అమ్మాయి చుట్టూ చేరి ఈ అమ్మాయి చెప్పే కథలు, ఈ అమ్మాయి స్కూల్లో ప్రోగ్రాం కూడా ఇప్పిస్తుంది వాళ్ళ చేత. అందరూ ఎంతో సంతోషిస్తారు. వీళ్ళ బావ ఎవరైనా ఎదురా అనుకుంటారేమో అని సిగ్గుపడిపోతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే అమ్మాయి గర్భవతి కూడా అవుతుంది. ఎవరి హేళనలకు కానీ, ఎవరి ఇదికి కానీ అమ్మాయి భయపడిపోకుండా, బెదిరిపోకుండా, అమ్మాయిలో చాలా అమాయకత్వం కూడా ఉంది, కానీ దాంతోపాటే చొరవ కూడా ఉంది, మంచితనము. ఆ మంచితనంలోతో అక్కడ హాస్టల్ వాళ్ళందరితో అక్క అని, పెద్దవాళ్ళు చిన్నపిల్లని ప్రేమగా చూసి అందరి మంచితనాన్ని పొందుతుంది. అలాగే వాళ్ళ బావ చదువు కూడా పూర్తి అయ్యేలా అవుతుంది. ఆ రోజు ఆ కరస్పాండెంట్ గారు వెళ్తుంటే ఆయన వీళ్ళ ఇంటికి ఒకసారి వస్తారు. ఒక చిన్న కుక్క పిల్ల, చిన్న పిల్లి పిల్ల కూడా పెంచుతూ ఉంటుంది. వీటిని అన్నిటినీ చూసి ఈ అమ్మాయి ముగ్గులు అవి ముచ్చటపడి అసలు ఏంటి అని లోపలికి వస్తే ఉన్నాయి కొంచెం చోట్లోనే ఎంతో తీర్చిదిద్దుకుంటుంది ఆయన. కానీ వీళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి యొక్క కుర్చీ ఉండదు వేయడానికి. ఆ అమ్మాయి సిగ్గుపడుతుంది. తర్వాత ఆ తోటలో ఉన్న కర్ర ముక్కలు అన్నీ తీసుకొచ్చి ఒక వడ్రంగి పరిచయం అవుతాడు, హాస్టల్లో పనిచేసేవాడు.
అతన్ని బతిమాలి ఒక కుర్చీ తయారు చేయించి ఒక రోజు ఆయన వెళ్ళి టైంకి బాబు గారు ఒక్కసారి రండి మా ఇంటికని ఆ కుర్చీ ఆయన కోసమే కూర్చోబెడుతుంది. ఆయన ఎంతో సంతోషిస్తారు. ఇలా అందరి మన్ననలకి పాత్రురాలు అవుతున్నాయి. ఆ బావ మాత్రం మంచివాడే కానీ పిరికివాడు, చొరవ ఉన్నవాడు కాదు. ఆ బావని మోటివేట్ చేస్తూ జీవితంలో పాపం వీళ్ళు ఇక్కడ ఇంత స్థిరపడ్డాక వీళ్ళ మంచి కోసమే ఆ అబ్బాయిని ఇంకో చోటకి, ఆ అబ్బాయికి వచ్చిన చదువుకు అక్కడ ఒక చిన్న ఉద్యోగం దొరికేలాగా అలా ఏర్పాటు చేస్తారు ఈ కరస్పాండెంట్ గారు వాళ్ళును. ఇక్కడ అలవాటైపోయిన వీళ్ళందరినీ తలుచుకుంటూ కొత్త చోట ఎలా ఉండాలా అని బెంగ పెట్టుకుంటూ ఆ అమ్మాయి ఈ చంటి పిల్లాడిని తీసుకుని భర్తను తీసుకుని ఆ వేరే ఊరికి ప్రయాణం అవుతుంది. అందరూ వచ్చి వీడ్కోలు చెప్తారు. ఇందులో ఈ ప్రధాన పాత్ర అమ్మాయి పేరు నేను మర్చిపోయాను. మాలతీ చంద్రు గారు భూమిపుత్రి అని పేరు పెట్టడానికి భూదేవికున్నంత సహనం, ఓర్పు, ఆ అమ్మాయి తెలివి అన్నీ ఆ అమ్మాయి జీవితాన్ని ఒక దారిలో పెట్టేలా చేస్తాయన్నమాట. భర్త అన్నీ చూసుకుంటాడు, భర్తే మన్ని పోషించాలి, భర్తే అన్నీ చెయ్యాలని కాకుండా మగవాళ్ళు కూడా కొంచెం స్త్రీలలాగే బెరుకుగా ఉండే మగవాళ్ళు, మొహమాటస్తులైన మగవాళ్ళు ఉంటారు. అప్పుడు ఆడవాళ్ళు చొరవ తీసుకుని, అంటే గయ్యాళితనం కాదు ఇక్కడ చొరవ తీసుకోవడం అంటే, ఆ కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దుకుంది. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమాయకురాలు, చదువుకోని పిల్ల ఎంత తెలివితేటలుగా వ్యవహరించి జీవితాన్ని చక్కదిద్దుకుని తన చుట్టుపక్కల పరిసరాలను కూడా అక్కడ ఆ పిచ్చి మొక్కలు అవన్నీ ఉంటే తీయించేసి ఒక గార్డెన్లా తయారు చేయించి రోజు బొళ్ళు పువ్వులు పూసేలాగా, అలాగే పాదులు వేసి కొనుక్కోక్కర్ లేకుండా కాయగూరలు పండిలాగా అన్నీ చేసుకుంటుంది అమ్మాయి. అలాగా ఒక జీవితాన్ని ఏమీ తుది మొదలు లేని, ఒక డబ్బు లేదు, ఏమీ లేదు, తుది మొదలు లేని జీవితాన్ని, ఒక పరిచయస్తులు లేని జీవితాన్ని ఎంత అందంగా మలుచుకుందో, ఎంత ధైర్యంగా వ్యవహరించిందో అని తెలియచెప్పే పుస్తకం అండి ఇది. చదువుతుంటే అలా మన కళ్ళు పరిగెట్టేస్తాయి, ఒక వాక్యం వెనకాల ఒక వాక్యం వెనకాల. అది మాలతీ చంద్రు గారి రచనలో ఉండే గొప్పతనం అన్నమాట. ఆవిడ రచనా శైలి అంత గొప్పగా ఉంటుంది. మీ అందరికీ దొరికితే ఈ పుస్తకం తప్పకుండా కొనుక్కొని చదువుకోండి. అది లేదా ఈ మధ్య నెట్లో కూడా బుక్స్ పెడుతున్నారు కదా, అందులో అయినా కొట్టి చూసుకోండి. భూమిపుత్రి పేరు, ఆ పాత్ర పేరేంటో నాకు గుర్తులేదు, కానీ చాలా గొప్ప పాత్ర అండి. అలాగే ఆడవాళ్ళు ఎటువంటి పరిస్థితికి భయపడకూడదు, ధైర్యంగా ఉండి పరిస్థితిని ఎదుర్కోవాలి. మన దగ్గర ఏమీ లేకపోయినా కూడా డబ్బుంటేనే ఏదో అనుకుంటారు. డబ్బు తగుమాత్రం డబ్బున్నా, అసలు డబ్బు లేకపోయినా దాన్ని మనమే సృష్టించుకోవచ్చు. మన అమాయకత్వం, మన మంచితనం, మన నిజాయితీతనం, తర్వాత అన్నిటినీ మించిన ఓర్పు మనల్ని ఒక మనిషిగా ఎలా నిలబెడుతుంది. ఆ అమ్మాయి ఎలా నిలబడింది, భర్తను కూడా ఎలా నిలబెట్టింది అన్నది సారాంశం. చాలా మంచి పుస్తకం, మీకు వీలైతే కొనుక్కొని చదువుకోండి తప్పకుండా. తర్వాత ఇంకేం చదువుతారు అన్నారు. పరమహంస యోగానంద గారి పుస్తకం ఉంటుందండి. అదంతా క్రియాయోగం గురించి, అన్ని భాషల్లోనూ ఆ పుస్తకం వచ్చింది. నేను 20 ఏళ్ల క్రితమే నాకు మా అమ్మగారు ఇచ్చారు, ఆ పుస్తకం ప్రజెంట్ చేశారు. ఎన్ని వందల సార్లు చదివినా నాకే జ్ఞాపకం లేదు. అది ఆయన పరమహంస యోగానంద గారి నా ఆత్మకథ పుస్తకం కూడా కొనుక్కుని అందరూ చదవండి. మన విజ్ఞానం ఎంతో పెరుగుతుంది. అది చాలా మంచి పుస్తకం అది. ఇదండి ఈరోజు నేను పుస్తకాల గురించి రోజు చెప్పే మామూలు విషయాలు కాకుండా నేను చెప్తున్న విషయాలు. మీ అందరి అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.